నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వమే వస్తుంది, వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది. ముమ్మిడివరం ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ఆరుగాలం పండించిన ధాన్యం రాసులు అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఘటనలో బాధిత కౌలు రైతులను ఆదుకున్న పి మల్లవరం మాజీ సర్పంచ్ కుడిపూడి శివనారాయణ బృందం. ఐపోలవరం మండలం ఎదురులంక పంచాయతీ పరిధిలోని రామాలయంపేటలో జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు ఎన్నికల ప్రచారం. గడిచిన 4.5 రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేకుండా కనుమరుగైన పరిస్థితి కనిపిస్తోందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధితో పాటు నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని ముమ్మిడివరం నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరు గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించేందుకు ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో కూటమికి ఓటు వేసి అఖండ మెజారిటీతో నెగ్గించాలని సుబ్బరాజు కోరారు. ఒకప్పుడు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు నిర్మాణాలు చేపట్టామని, కానీ గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలనలో అభివృద్ధి అనేదే లేకుండా పోయిందని విమర్శించారు. అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే సంక్షేమం ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ పాలకులు సంక్షేమం ముసుగులో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచి ఇచ్చినట్లే ఇచ్చి ఏ విధంగా దోచుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని నమ్మపలికి నకిలీ మద్యంను ప్రభుత్వ దుకాణాల్లోనే అధిక రేట్లకు అమ్మి పేదల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా నడ్డివిరుస్తున్న ఈ అరాచక ముఖ్యమంత్రిని గద్దెదింపేందుకు అంతా ముందుకు కదలాలన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో శివారు ప్రాంతాల్లో ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేవలం కార్పొరేషన్ పదవులు ఇచ్చి దానికి ఎటువంటి నిధులు సమకూర్చని ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సుబ్బరాజుకు గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. హారతులు పట్టి బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏడు రోజులలో జరిగే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసి గెలిపించండి. ఎమ్మెల్యేగా 5 ఏళ్లు మిమ్మల్ని నా భుజాలపై మోస్తాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కష్టంగా భావించి ఆదుకుంటానని ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ అన్నారు. దళితులను అవమానించిన చంద్రబాబును ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అన్నారు.
దళితుల అభ్యున్నతికి పాటుపడే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థి రాపక వరప్రసాద్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వెంకటాయపాలెం మాధవానంద ఫంక్షన్ హాల్లో దళితుల ఆత్మీయ సమావేశంలో రాపక వరప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో పార్టీతో గెలిపించారని అన్నారు. కార్యక్రమంలో దళిత వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు వేలాదిగా పాల్గొన్నారు. కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెడితే నష్టం ఏంటి? ఎన్టీ రామారావు జిల్లా లేదా, అల్లూరు సీతారామరావు జిల్లా లేదా? మనం కోరుకుంటాం మన బ్రతుకులు వేళ బాగుపడి సమాజంలో ఒక మనిషిలా గుర్తింపు పొందగలుగుతున్నాం అంటే దాని బాబాసాహెబ్ అంబేద్కర్ కారకుడు. మా జిల్లాకి మేము దళితులుగా ఉన్నాం. ఇక్కడ 3 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఒక ఎంపీ నియోజకవర్గం ఎస్సీ ఉంది. మాకు అంబేద్కర్ జిల్లా కావాలని మా హక్కుని కోరాము. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మన్నించి మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లాను నామకరణం చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? వీళ్ళకి వచ్చినటువంటి నష్టం ఏంటి? దేనికి ఉద్యమం దేనికి చేయాలి? ప్రజల కోసం చేయాలి. అంతేగాని ఈ పేరు పెట్టిన దానికి పేరు కోసం కూడా ఉద్యమం చేసి కేసులు పెట్టించుకుంటానంటే అంతకంటే దారుణం ఏముంది? నేను పోరాటాలు చేశాను, ఉద్యమాలు చేశాను కాబట్టి 13 కేసులు వచ్చాయంటే 13 కేసులు దేనికి చేసావు? దుర్మార్గంగా ఆలోచన చేసి నీకు ఈ కేసులు పెట్టించుకున్నావు తప్పితే ఏదైనా ప్రజల కోసం ఉద్యమం చేశా? అటువంటి కుటుంబం ఈ కుటుంబం ప్రజలకు త్యాగం చేసేటువంటి కుటుంబం. ఎప్పుడు కూడా దానికి అన్యాయం జరిగినా, దానికి నష్టం జరిగినా నవ్వుతూ వెళ్ళేటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మన సూర్యప్రకాష్ ఆశీర్వదించండి. అందరూ కూడా దళితులందరూ ఆశీర్వదించాలి. దళితులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడుల్లో చదువుకున్నది ఎవరు? మన పిల్లలు మాత్రమే. మిగతా జాతుల పిల్లలు కూడా ఉన్నారు, పేదవాళ్ళు అందరూ చదువుకుంటారు. ఈ సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను మాట ఇస్తున్నా, ఈ 10 రోజులు నాకు అండగా నిలబడండి. రాబోయే 5 సంవత్సరాలు కూడా మీ యొక్క కష్టాలని నా కష్టాలుగా భావించి మీ అందరికీ తోడుగా ఉంటారని అంబేద్కర్ గారి పాదాల సాక్షిగా గారికి ఏనాడు ఏ రోజు కూడా ఎవరి దగ్గర కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన సాగించారు ఈ రోజు. అందుకే మీరందరూ కూడా ఆయన హక్కులు చేర్చుకున్నారు. మీరు రాబోయే 5 సంవత్సరాలు కూడా నేను మీకు మాట ఇస్తున్నా, గతంలో ఏం జరిగిందో తెలియదు. మీ ప్రతి పనికి మీరు ఎప్పుడు వచ్చినా, మీరు కష్టంలో ఉన్నప్పుడు మా ఇంటి తరపున ఎప్పుడు అయితే గతంలో ఎవరు తెలియదు, కానీ మీ అందరికీ చెయ్యి చాచబోవడం అనే సందర్భంగా మీ అందరికి పనికోసం వస్తే చెయ్యి చాచబోవడం అనే సందర్భంగా అందరికీ ఆలోచన ఒకవేళ చెయ్యి చేస్తే మీరందరూ చదువుకున్నప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకంటారు చెప్పండి? ఎంతమంది ఎన్ని రోజు తప్పడం చేశారు? ఈ రోజు మన ముందుకే క్యాస్ట్ సర్టిఫికేట్ వారు ఎన్నికల్లో ఉంది. ఎంత సమయం కేటావుతుంది ఈ రోజు రేషన్ బియ్యానికి? ఐపోలవరం మండలం ఎదురులంక పంచాయతీ పరిధిలోని రామాలయంపేటలో జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్కి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ముదునూరి సతీష్ రాజుకి అడుగడుగున పూలతో అపూర్వ స్వాగతం పలుకుతూ హారతులు ఇచ్చి ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికలలో ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ని, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపక వరప్రసాద్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు.
గేదె నీళ్ళెక్కు తాగేసిందండి రాజారు. గేదె నీళ్ళెక్కు తాగేసింది. గేదె నీళ్ళు తాగింది. ఆరుగాలం పండించిన ధాన్యం రాశులు అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఘటనలో బాధిత కౌలు రైతులను పి మల్లవరం మాజీ సర్పంచ్ కుడిపూడి శివనారాయణ బృందం ఆదుకున్నారు. ఈ మేరకు కాకినాడ జిల్లా పటవల గ్రామానికి చెందిన మేడిశెట్టి రాంబాబు, మేడిశెట్టి భాస్కర్, కోట మాణిక్యంలకు చెందిన 6 ఎకరాల 10 సెంట్లు భూమిలో పండిన ధాన్యం రాశులు ఆదివారం అర్ధరాత్రి దగ్ధమయ్యాయి. 6 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిన సంగతి విదితమే. సమాచారం తెలుసుకున్న కుడిపూడి శివనారాయణ తన స్నేహితులతో కలిసి మంగళవారం పటవల గ్రామం వెళ్లి రైతాంగానికి 80,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా ఇటీవల కడియాల అప్పారావుకు చెందిన చేపల చెరువులో గుర్తు తెలియని దుండగులు విష ప్రయోగం చేయడంతో చేపలు చనిపోయి 5 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ మేరకు రైతు కడియాల అప్పారావు సహాయం పొందిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా శివనారాయణ మాట్లాడారు. పటవల పంచాయతీలో ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. రైతాంగాన్ని ఆదుకోవాలని సంకల్పంతో పలువురిని సంప్రదించగా భూపతిరాజు, బుల్లిరాజు, వేగేష్ణ భాస్కర్ రాజు, కాట్నం సత్యబాబు, వర్మ, నడింపల్లి వినోద్, పటవల జనసేన పార్టీ నాయకులు బోనం శ్రీను, తెదేపా నాయకులు భజన సత్యబాబు, వాసంశెట్టి గోవిందు తనతో పాటు 80,000 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని కౌలు రైతులు మేడిశెట్టి రాంబాబుకు 35,000 రూపాయలు, మేడిశెట్టి భాస్కర్కు 15,000 రూపాయలు, కోట మాణిక్యంకు 10,000 రూపాయలు, కడియాల అప్పారావుకు 25,000 రూపాయలు చెక్కుల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ
ఎంపీపీ రాయుడు సునీత, పటవల మాజీ సర్పంచ్ కాల సూరిబాబు, న్యాయవాది ఎట్ల కుటుంబరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వళ్ళు రాజబాబు, తెదేపా నాయకులు రాయుడు గంగాధర్, కొత్తూరు కాశీశ్వరుడు, కాజుల విష్ణు చక్రం, దంగేటి అప్పన్న, మేడిశెట్టి గోపాలకృష్ణ, మల్లాడి వరదరాజు తదితరులు పాల్గొన్నారు. పటవల గ్రామంలో ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మనం చేయకూడని పనులు, వినకూడని మాటలు, ఇలాగా కొన్ని ఈ మధ్యకాలంలో ఈ పటవల గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. అది మంచి సాంప్రదాయం కాదు. రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ఉంటాయి, 5 పార్టీలు ఉండొచ్చు, ఏ వ్యక్తులైనా ఆ పార్టీలో ఎవరికి నచ్చినట్టు ఉండొచ్చు. అది మన స్వేచ్ఛా స్వతంత్రం. అది వేరే పార్టీ వాడికి ఇందులోకి వెళ్ళాడు, ఆ పార్టీకి వెళ్ళి శత్రువులు కాదు. 2 పార్టీలు తప్ప 2 పార్టీలు 3 పార్టీలు ఉన్న వాళ్ళ పార్టీ శత్రువులు కాదు, మనుషులు శత్రువులు కాదు. ప్రజల యొక్క రక్షణ కోసం వాళ్ళు తీర్పు పాటిస్తారు. దానికి దీనికి సంబంధం లేనిటువంటి వస్తారు. మొన్న 10 రోజుల క్రితమేమో అప్పారగారు చెరువులో చేపలను మందుగా చేస్తే ఆ చేపలు తప్పి ఆ కుటుంబం రోడ్డు పడింది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే నిన్నేమో మళ్ళీ ధాన్యం రాశి తగలబెట్టి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద లాగేది. అది ఇటువంటి సంస్కృతి మంచిది కాదు. ఎందుకంటే భగవంతుడు మనం క్షమించండి ఇలాంటి పనులు చేస్తే. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే మన చేతనైతే సాయం చేయాలి, చేయలేకపోతే మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి తప్పుడు పనులు చేసి జనాలను భయభ్రాంతులు చేసి వాళ్ళ యొక్క తినే అన్నంలో రాళ్ళు వేయటం అనేది చాలా దుర్మార్గం. ఆ ధాన్యం అనేది 6 నెలల పాటు వాళ్ళ భార్య పిల్లలు కుటుంబం అంతా చేలో పడి కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి మరి మన తినే అన్నాన్ని అన్న పరపరం స్వరూపం అంటారు. అటువంటి ధాన్యాన్ని తగలబెట్టడం అనేది మరి మనుషులు చేసే పని కదండి. ఆలోచించాలి. మనుషుల లేకపోతే మానవ రూపంలో ఉన్నటువంటి మృగాల తెలియదు, కానీ మనిషి అన్న కూడా పని చేయదు. ఓ మనిషిని బాధ పెట్టాలంటే, ఓ మనిషిని ఇబ్బంది పెట్టాలంటే ఆ విధంగా కాదు, ఆ విధంగా కష్టించుకోవడం తప్పదు. ఇటువంటి సాంప్రదాయాలను వదిలిపెట్టాలి. మంచి మానవత్వ విలువలతో బ్రతకాలి, మంచిగా బతకాలి. ఇలాంటి తప్పుడు దారిలో ప్రయాణం చేయొద్దని ఈ గ్రామంలో ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేస్తారో వాళ్ళకి తెలియజేస్తున్నాను. దయచేసి ఆలోచించండి. మీరు మిమ్మల్ని దొంగసాటి నుంచి మీరు చేయొచ్చు, కానీ మీరు దొంగసాటి మనిషికి తెలియకుండా భగవంతుడికి తెలియకుండా ఉండదు. భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు. మీకు ఖచ్చితంగా దీని మీద పనిష్మెంట్ భగవంతుడిని వాడు ఇస్తూ ఉంటారు. ఆ పనిష్మెంట్ మీరు బలి కాకండి, ఆ పాపాలు చేయకండి, దుర్మార్గాలకు వెళ్ళి భగవంతుడి ద్వారా శిక్ష అనిపించే పని ప్రయత్నం చేయకండి అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఈ రోజున వీళ్ళని ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళు నష్టపోయారు కనుక ఆదుకోవాలని చెప్పేసి మన గౌరవ బిచ్చుబాబు గారిని అడగడం జరిగింది. అడిగితే ఆయన కూడా ఎలక్షన్లో చాలా బిజీ ఉన్నారు కనుక అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన ఒక 20,000 రూపాయలు ఆర్థిక సాయం మనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మా పట్టణంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం వల్ల చాలా నష్టం జరిగింది. మేడిశెట్టి రాంబాబు గారికి, అలాగే ఆయన కొడుకు ఉదయ భాస్కర్ గారికి, కోట మాణిక్యం గారికి, అలాగే గతంలో 2 నెలల క్రితం జరిగిన చేపల చెరువు కడేల అప్పారావు గారికి కూడా 5 లక్షల నష్టం కూడా జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు మరి పడవలో జరగలేదు. ఇది మరి ప్రతి ఒక్కరికి తెలియజేస్తే చాలామంది స్పందించి చాలా బాధాకరంగా చాలామంది బాధపడ్డారు. మరి మా పిలుపు మేరకు మా గ్రామానికి విచ్చేసిన పెద్దలు మరి ఈ నష్టాన్ని మనం భరించలేము, కానీ మా సాయంగా ఎంతో కొంత మేము ఇస్తామని చెప్పి మరి ముందుకు వచ్చిన దాతలు మరి ముఖ్యంగా మరి ఎంతో మన కురిపూడి శివనారాయణ గారు మరి ఎంతో మందికి మరి చూస్తున్నాం. ఆయన చేసిన సేవలు ఇంత అంతా కాదు. కరోనా సమయంలో కానీ, తుఫాన్లో కానీ, వరదల్లో కానీ, ఎక్కడైనా నిరుపేదలు ఎక్కడైనా చదువు ఆగిపోయినా, ఎక్కడైనా ఇల్లు కట్టుకోలేకపోయినా, ఎవరైనా పుట్టినరోజులు ఇంట్లో పుట్టినరోజులకి వస్త్రదానాలు, రక్తదానాలు, అలాగే ఎన్నో రకాల కార్యక్రమాలు. ఒక గుడి కట్టుకుంటే 200 బస్తాలు, గుడి కట్టుకుంటే 50,000 ఎన్నో లక్షలు ఖర్చు పెడుతూ మరి దాంట్లో ఎంతో కాదు ఇది. నేను ముందుకు వచ్చి మీ ఊరికి, మీ గ్రామంలో జరిగిన నష్టాన్ని నేను కూడా కొంత నేను భర్తీ చేస్తానని చెప్పి ముందుకు వచ్చిన మహానుభావుడు మనకి కురుపూడి శివనారాయణ గారు మరి ఇవాళ మన గ్రామానికి వచ్చి ఆయన 20,000 రూపాయలు దీనికి ఆర్థిక సహాయం చేశారు. అలాగే ఆయన పిలుపు మేరకు మరి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల బుచ్చిరాజు గారు ఒక 20,000 రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. అలాగే మన బుల్లిరాజు గారు ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన కాటం సత్యబాబు గారు ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. భాస్కర్ రాజు గారు ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే పటవల జనసేన పార్టీ నుంచి
5,000 ఇవ్వడం జరిగింది. అలాగే పటమల తెలుగుదేశం పార్టీ నుంచి 5,000 ఇవ్వడం జరిగింది. అలాగే శాంతమూల తెలుగుదేశం పార్టీ నుంచి మన వాసినేడు గోవింద్ గారు ఒక 5,000 ఇవ్వడం జరిగింది. ఆ రకంగా 80,000 రూపాయలు ఈ రోజున ఒక గంటలోనే మరి ఇంతమంది స్పందించి వీళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకుని మరి ఇవ్వడం వల్ల చాలా సంతోషం. మరి మీరు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన కాలరా మండల ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ గారికి, అలాగే మన తెలుగుదేశం అధ్యక్షులు బదిని సత్యబాబు గారికి, అలాగే మన కాశీ గారికి, అలాగే మన రైతు సంఘం అధ్యక్షులు రాజబాబు గారికి, అలాగే మన బీజేపీ నాయకులు అయ్యరా గారికి, అలాగే ఇంకా విచ్చేసినటువంటి మన జనసేన నాయకులు బోనం శ్రీని గారికి, అలాగే ఇంకా అనేక మంది మరి గ్రామస్తులు కూడా పెద్దలు అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. మరి అందరికీ కూడా మా గ్రామస్తులందరూ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి కొత్తగా టైంలో ఆదుకోవడం చాలా వీళ్ళందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం తామరపల్లి గ్రామంలో ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ నక్కంటి బాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలలో ఎక్కడా అభివృద్ధి అనేది జరగలేదు. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది. రాష్ట్రంలో గవర్నమెంట్కి సంబంధించిన భూములు అనేక భవనాలను తాకట్టు పెట్టడం జరిగింది. మళ్లీ కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ప్రైవేటు సంస్థలకు చెందిన భూములు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుందని, ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. ప్రజలు స్పష్టంగా వచ్చి వాసంశెట్టి సుభాష్ను గెలిపించుకోవాలని 40 సంవత్సరాల నుండి ఎన్ని ఎలక్షన్లు జరిగినా ఎప్పుడూ ఇంత జనం రాలేదు. సుభాష్కు బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి వాసంశెట్టి సుభాష్ను అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ అఖండ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. మహిళలందరినీ కూడా ఆయన అడగడం జరిగింది. మహిళలు కానీ, యువత కానీ, పెద్దలు కానీ, నడలేని వృద్ధులు కూడా ఎదురొచ్చి స్వాగతం పలికారు. పూల జల్లు జరుగుతూ ఆరతలిస్తూ అత్యంత విజయోత్సాహాన్ని, ఇది నిజంగా ఎలక్షన్ క్యాంపెయిన్ లేదు, ఇది నెగ్గిన తర్వాత ఒక విజయోత్సవ కార్యక్రమంగా జరిగింది. ఈరోజు హిస్టరీలో ఎప్పుడు కూడా ఈ తార్పుల గ్రామంలో ఏ విధంగా ఎప్పుడు జరగలేదు. దానికి కారణం యువత అంతా కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆ విధంగా ప్రజల్లో కూడా విపరీతమైన స్పందన. మేము ఉన్నాం, మీకెందుకు ఆశీర్వదిస్తున్నాం అని చెప్పి ముందుకు వచ్చి ఆరతలు ఇచ్చి పూలతో నడిపిస్తూ చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది. మీ సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత మెజారిటీతోటి ఘన విజయం సాధించబోతుంది. ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇంకేదంటే మనకు నీరసం వచ్చిన ప్రజల యొక్క ఉత్సాహం చూసి ముందుకు పరిగెట్టే స్థాయికి ప్రజలు ఈరోజు ఉన్నారు. ఎవరన్నా గతంలో ఎలక్షన్లో రండి క్యాండిడేట్ వచ్చేయడం చెప్పాల్సింది పోయి ఈరోజు వాళ్ళే ఎదురొచ్చి ఘన స్వాగతం ఇస్తున్నారు, ఆడతలు పడుతున్నారు. అనేక రకాలుగా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తామని వారంతా కూడా మరి ముందుకు రావడం జరుగుతూ ఉంది. దాంతో భాగంగా మరి గతంలో మీ సూపర్ 6 పథకాల గురించి చెప్పుకోవడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన కరెంటు, మరి ఇతర అనేక రకాలైన మన ఏంటది నిత్యావసర వస్తువులు పెరిగిపోవడం, ఇలాంటి ఎన్నో కష్టాలు నష్టాలు ప్రజలందరూ చూశారు. ఇవాళ సుభాష్ గారు కూడా మాకు గతంలో 60 రూపాయలు ఉండేది, ఇవాళ 160 రూపాయలు అయింది అని చెప్తూ నూనె, అదేవిధంగా కరెంటు 4 రెట్లు పెరిగి చిచ్చిమే చేయాలంటే భయంగా ఉంది అని చెప్పి అనేక రకాలుగా వారందరూ కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మరి ధృతరాష్ట్ర మరి పరిపాలనని నాశనం చేసి మరి కొత్త చంద్రబాబు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అందరూ కూడా ముక్త కంఠంతో కోరుకోవడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. అదేవిధంగా మీ అందరికీ ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను, ఇవాళ ల్యాండ్ యాక్ట్ కూడా చాలా భయంకరమైన యాక్ట్. అది ఇప్పటికే స్కూళ్ళు, బళ్ళు, సచివాలయాలు, ప్రభుత్వ ఆస్తులు, ఆఫీసులు అన్నీ కూడా తాకట్టు పెట్టి మన చరిత్రని 20 సంవత్సరాల వరకు అప్పు తీర్చుకోలేని దౌర్భాగ్య తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకేమీ లేక రైతుల యొక్క పొలాల్ని, ఇళ్ళని, స్థలాల్ని, ఖాళీగా ఉన్న స్థలాల్ని, ఇల్లుని కానీ లేదా చేలు కానీ ఎవరికైనా ఆడపడుచులకి చేయని రాసినా, పిల్లలకి చేయని రాసినా ఏ విధమైన కూడా వారికి చెందకుండా వారి యొక్క ఒక సర్టిఫికేట్ వారికి ఇచ్చి మిగతాదంతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే కొత్త చట్టాన్ని తెచ్చారు. ఇది చాలా భయానకమైన చట్టం. ఇది ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎన్డీఏ గవర్నమెంట్ రాకపోతే మనందరి ఆస్తులు కూడా మరి వాళ్ళ ప్రభుత్వపరం అయిపోతాయి. ఖాళీగా ఉన్న ఇళ్ళన్నీ కూడా వాళ్ళ కింద అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం, అత్యంత భయంకరమైన ఆకరాస్త్రంగా మన ఆస్తులను దోచుకోవడానికి
ఒక పెద్ద ప్రణాళిక వేసి దాని జీవోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే కొంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ ఫోటో స్టాట్ కాపీలు ఇచ్చారు తప్ప ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వట్లేదు. అది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అవి కూడా రేపు తాకట్టు పెట్టి మరి రాష్ట్రాన్ని నడిపించే దౌర్భాగ్యస్థితికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దయచేసి మీ అందరూ అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు రైతు కానీ మరి ఇళ్ళ స్థలాలు ఉన్న వాళ్ళు కానీ కాపాడుకుంటూ మరి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే మీ అందరూ ఆస్తులు నష్టపోతారు. ఇప్పుడు దాకా కుటుంబాలు నష్టపోయి పిల్లలు నష్టపోయారు. ఇప్పుడు ఆస్తులు కూడా నష్టపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి సందర్భంగా మనం చేస్తే మీరు అందరూ కూడా తప్పక ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించి మన కుటుంబం మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర ప్రభుత్వం కాపాడవలసింది ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వమే వస్తుంది, వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది. ముమ్మడివరం ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ఆరుగాలం పండించిన ధాన్యం రాసులు అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఘటనలో బాధిత కౌలు రైతులను ఆదుకున్న పి మల్లవరం మాజీ సర్పంచ్ కుడిపూడి శివనారాయణ బృందం. ఐపోలవరం మండలం ఎదురులంక పంచాయతీ పరిధిలోని రామాలయంపేటలో జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు ఎన్నికల ప్రచారం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.